ఈ రోజు ఈ నాటకం అంశం ఏంటి? ఈ రోజు మన అంశం ఫైనాన్షియల్ అక్షరాస్యత అంటే ఫైనాన్షియల్ లిటరసీ. అదేనా? బ్యాంకింగ్ ఎలా చేయాలి, ఏటీఎం ఎలా వాడాలి, అందులో జరిగే ఫ్లాట్స్ ని ఎలా తప్పించుకోవాలి? అదేదో చిన్న విషయం, మీరు చెప్పండి ఎలా ఉన్నారు మీరు? ఆ తిరుపతి వెంకన్న స్వామి దయతో అంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న విషయంలో నొప్పులాడుతున్నాను. ఏమైనా నా వ్యాపారం కోసం నేను ఏ అకౌంట్ తీయాలి? కరెంట్ అకౌంటా, సేవింగ్స్ అకౌంటా? నేనంత బాగానా ఏం అర్థమైతలే. అరే శ్యామ్ బాగున్నారా? అసలు ఏంటి ఇందాక నుంచి మాట్లాడుతున్నారు? ఏమన్నా నాకైతే తెలియదు. అసలు నేను ఎందుకున్నానో నాకు తెలియదు. ఈ అకౌంట్ అసలు ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నానో తెలీదు. ఈ కరెంట్ అకౌంట్ ఏంటి, సేవింగ్స్ అకౌంట్ ఏంటి, అంత తికమకమకన్నా లైఫ్ జిందగీ అయిపోయింది. అన్నా నువ్వే చెప్పనా, సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ మధ్యలో తేడా ఏంటి? అరే శ్యామ్ అసలు బ్యాంక్ అకౌంట్ ఎందుకు కావాలి అంటే అన్న దగ్గర ఒకటి ఉంటుంది కదా, మనం కూడా అనుకున్నాం అలానే. అది కాదు శ్యామ్, అసలు బ్యాంక్ అకౌంట్ ఏ పని మీద తీసుకున్నావు అంటే అన్న నేను ఒక ఉద్యోగిని, నాకు నెల నెల జీతం వస్తుంది, దాన్నే నిలబెట్టడానికి ఒక అకౌంట్ అనుకుంటున్నాను. అరే శ్యామ్ నీకు తగిన అకౌంట్ సేవింగ్స్ అకౌంట్. దీని ద్వారా నీ జీతం మొత్తం నీ అకౌంట్ నిల్వ చేయబడుతుంది, నువ్వు పర్సనల్ గా వాడుకోవచ్చు. మరియు బ్యాంక్ నీ డబ్బు అకౌంట్ లో ఉన్న డబ్బు నిల్వల మీద 4 నుండి 5% వడ్డీ కూడా ఇస్తుంది. 4 నుండి 5%. 4 నుండి 5%. అన్న మరి నా సంగతి చెప్పండి. నా వ్యాపారం కోసం నేను ఏ అకౌంట్ తీయాలి? కానీ ఎన్ని లావాదేవీలు జరిగినా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అయితే నేను ఈ అకౌంట్ తీయాలి. అరే ఇదేనా నీకు సరైన అకౌంట్? కరెంట్ అకౌంట్. ఈ అకౌంట్ వ్యాపారవేత్తల నిమిత్తం చేయబడింది. ఈ అకౌంట్ ద్వారా ఎన్ని లావాదేవీలు జరుపుకోవచ్చు, అదే ఎన్నిసార్లు డబ్బు జమ చేయవచ్చు, తీయవచ్చు, జమ చేయవచ్చు, విత్డ్రా చేయవచ్చు. భలే చెప్పాలన్నా, నేను ఇప్పుడే వెళ్ళి అకౌంట్ తీసుకుంటాను. దివ్యా విద్య క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు జాగ్రత్తలు మరి వాడేటప్పుడు ఎలాంటి తప్పులు జరుగుతాయో చెప్తారా? చెప్తాను వినండి. ఒకవేళ మీ కార్డుని మీరు పోగొట్టుకుంటే వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేయండి. కాల్ చేసి మీ కార్డుని బ్లాక్ చేయండి. రెండోదిగా మీ ప్రతి ట్రాన్సాక్షన్ అంటే మీరు డబ్బులు పంపినప్పుడు లేదా డబ్బులు మీకు ఎవరైనా పంపినప్పుడు జాగ్రత్తగా నిర్ధారణ చేయండి. మూడోదిగా మీకు వచ్చే ప్రతి SMS ని ప్రతి ఈమెయిల్ ని జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా మోసం జరిగిందనుకోండి మీకు వెంబడే తెలిసిపోతుంది. నాలుగోదిగా మీ ప్రతి ఫండ్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. భలే చెప్పావు దివ్య. మరి విద్య నువ్వు క్రెడిట్ కార్డు గురించి చెప్తావా? అదే క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తావా? చెప్తాను. మొదటిగా ముఖ్యంగా మీ కార్డ్ డీటెయిల్స్ ని ఎప్పుడు ఎవరికి షేర్ చేయకూడదు. రెండవదిగా మీరు ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్ ని వాడాలనుకుంటే దాన్ని బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసారనుకోండి మూడవదిగా మీ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎప్పుడు ఎవరికి షేర్ చేయొద్దు. నాలుగవదిగా చివరిగా మీ కార్డ్ని ఫిజికల్ గా డ్యామేజ్ చేసుకోవద్దు. భలే చెప్పారు విద్య దివ్య. మరి ఇప్పుడు అర్థమైందా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎలా వాడాలో? మధ్యలో రాను ఏం చేస్తావు చెప్పు. ఏం చేసావు చెప్పు. ఏం చేసావు చెప్పురా. పెద్ద కంపెనీ కాల్ వస్తుంది, 2 లక్షల గిఫ్ట్ పోతుంది అన్నారు. 2 లక్షలే? కాదు టీవీ. 2 లక్షలకి ఇవన్నీ ఓడిస్తాడు అన్న. మీరు నమ్మకూడదు. పెద్ద కంపెనీ నన్ను ఫోన్ వచ్చిందని చెప్పినాడు. ఓ కార్, ఓ టీవీ, ఓ ఫ్రిడ్జ్ 2 లక్షలకి ఓడతాయి ఇవన్నీ. నేను అప్పుడే చెప్పా అమ్మా ఏదో అని చేసుకోదని. కర్మ నా కర్మ. ఏం చేసావు చెప్పు.
పెద్ద కంపెనీ కాల్ చేశారన్న. అయ్యా మీకు 2 లక్షలు గిఫ్ట్ అవుతుంది వచ్చింది, టీవీ కాదు ఫ్రిడ్జ్ మీకే ఇస్తామని చెప్పారు. కార్డ్ డీటెయిల్స్ అడిగాడు, చెప్పాను. తర్వాత ఓటీపీ వస్తుంది చెప్పండి అయ్యా అన్నాడు, అది చెప్పాను. ఇదేదో తేడాగుందే. తర్వాత 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 ఏం తర్వాత పెద్ద నామం పెట్టిపోయినారు మొత్తం పోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు మేము? వీళ్ళు ఈ తప్పు చేశారు. ప్రజలారా మీరు మాత్రం ఈ తప్పు చేయకండి. మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతూ ఎటువంటి కాల్ వచ్చినా వెంటనే కాల్ కట్ చేయండి, మరియు బ్యాంక్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయండి. ఏమండి వింటున్నారా? చెప్పు బంగారం, ఏమైంది? పొద్దున్నే ఇంత ప్రేమ ఏంటో? ఇది ప్రేమనా? కోపంతో అరుస్తుంటేను. నువ్వు ప్రేమ కోపడితే కూడా ప్రేమగానే ఉంటావు బంగారం. చాలే ఈ సంబడం. పెద్దమ్మాయి 10వ తరగతి పాస్ అయింది. తర్వాత చదువులకి చదివించాలా లేదా? దానికి డబ్బులు ఎలా వస్తాయి? ఇలా చిన్న చిన్న వాటికి ఎందుకు బెంగపడతావు బంగారం? చిన్న చిన్న విషయాలా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పొద్దునే తాగావా ఏంటి? అంటే అన్నది కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పా, అరే ఉందిగా విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మియా? అమ్మో అమ్మో అమ్మో, నా కాపురం కాలిపోయింది. ఈ విద్యాలక్ష్మి ఎవరయ్యా? ఈ అలవాటు లేదనుకున్నానే, ఇది కూడా మొదలెట్టేసావా? ఓయ్ ఆపేస్తావా నీ డ్రామాలు? విద్యాలక్ష్మి అంటే మీ అక్కో చెల్లో కాదు. విద్యాలక్ష్మి అంటే విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్. ఈ అకౌంట్ పొందాలంటే మీకు బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. మరి మీ పిల్లల చదువు అయిపోయిన 15 సంవత్సరాల తర్వాత, మీ పిల్లల చదువు అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత, అదే మీ పిల్లలకి జాబ్ వచ్చిన తర్వాత ఈఎంఐ కట్టడం మొదలు పెట్టవచ్చు. ఈఎంఐ గడువు 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అవును, ఇది విద్యారంగంలోనే ఉందా, వైద్య రంగంలో కూడా ఉందా? ఎందుకు లేదు? ప్రధాన మంత్రి బీమా యోజన ఉంది కదా, 20 రూపాయలతో 2 లక్షల ఇన్సూరెన్స్. 20 రూపాయలతో 2 లక్షల ఇన్సూరెన్స్. 20 రూపాయలతో 2 లక్షల ఇన్సూరెన్స్. ఇలాంటివి కేవలం వైద్య విద్యలోనే కాదండి, ఎన్నో రంగాల్లో ప్రభుత్వం మన కోసం స్కీమ్స్ ని లోన్స్ ని ప్రవేశపెట్టారు. అవేంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దీని సహాయంతో మీరు మీ మొదటి ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా ప్రధానమంత్రి ముద్రా యోజన, దీని సహాయంతో మీరు మీ వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద మీరు మీ వ్యవసాయానికి లోన్ తీసుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒకవేళ మీ పంటలు పాడైతే దానికి పరిహారం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇలాంటివి 1, 2 కాదండో, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అర్థమైందా? ఒక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇన్ని లాభాలు వస్తాయి. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాల్సిందే, అకౌంట్ తెరవాల్సిందే, లేకపోతే అందరి ముందుకెళ్తారు, మనమే వెనుకబడతాము. అయ్యో అయ్యో అయ్యో, ఇలాంటి ఫ్రాడ్లో చిక్కుంటాని నీ కల్లో కూడా అనుకోలేదు. ఎవరికన్నా చెప్తే మొహం మీద ఉమ్మేసిపోతాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎవరికి చెప్పుకోవాలి? ఏం చేయాలి? నన్ను రక్షించే నాదుడే లేడా? ఏమైనాయ్యా, ఎందుకంటే ఆందోళన పట్టున్నావు? ఏం లే అన్నా, మొన్న బ్యాంక్ ఫ్రాడ్లో చిక్కుకున్నాను. ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి పోవాలో ఏం సమజ్ అవుతలే. బ్యాంక్లో అయితే బ్యాంక్లో వెళ్ళి కంప్లైంట్ చేయి. అది కూడా చేశా. బ్యాంక్ వెళ్ళా, కంప్లైంట్ రిజెక్ట్ చేశారు. అలా ఎలానో అలా కష్టపడి లెటర్ కూడా రాసిచ్చా. 1 నెల రోజులైంది, ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అవునా? ఇలాంటప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను తమ్ముడు. మన ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కోసం ఒక ఇంటిగ్రేటెడ్ ఓంబడ్స్మన్ స్కీమ్ ని ప్రవేశపెట్టాలండో. ఈ స్కీమ్ ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంక్ లో ఆర్బీఐ మన కోసం ఒక ఓంబడ్స్మన్ ని అపాయింట్ చేసి పెట్టారు. ఒకవేళ మీ బ్యాంకు వాళ్ళు మీ సమస్యని తీసుకోకపోయినా లేదా 1 నెలలోపు మీకు పరిష్కారం ఇవ్వకపోయినా మీరు నేరుగా ఆర్బీఐకి ఈ ఓంబడ్స్మన్ ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో కంప్లైంట్ ఇవ్వచ్చు. దీనికోసం వాళ్ళు మీకు ఎటువంటి ఛార్జెస్ వేయరు. ఇదంతా బాగానే ఉందన్న. బ్యాంకు పోతేనే ఎవడు పట్టించుకోలే. 1 నెల రోజులైంది. మరి ఆర్బీఐ ఏందో, ఏడికి పోయి కంప్లైంట్ చేయాలి? గవర్నర్ చెప్తావా? అదే తమ్ముడు, ప్రతి బ్యాంకులో ఉంటారు మన ఓంబడ్స్మన్. ఒకవేళ మీ బ్యాంకు వాళ్ళు మీ సమస్య తీసుకోలేదంటే అదే బ్యాంకులో ఓంబడ్స్మన్ ఖచ్చితంగా ఉంటారు. మీరు నేరుగా వాళ్ళ దగ్గర నుండి కంప్లైంట్ ఇవ్వచ్చు, అది నేరుగా ఆర్బీఐకి.
తక్షణమే వెళ్ళి కంప్లైంట్ చేస్తానన్నా. నమస్తే అన్న. బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి తెలియాలి. డెబిట్ కార్డ్ ఉండాలి, దాన్ని ఎలా వాడాలో తెలియాలి. క్రెడిట్ కార్డ్ కూడా ఉండాలి. దాని జాగ్రత్తలు ఏంటో తెలియాలి. ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, వాటిని వినియోగించుకోవడం ఎలాగో తెలియాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఫ్రాడ్స్ కూడా ఉంటాయి, దాని నుండి ఎలా బయటపడాలో కూడా తెలియాలి.